ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు ఆదివారం లేదా భానువారం, సూర్యుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి పూర్ణిమ, సాయంత్రం 4:12 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 1:52 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. జూలై 21 ఆదివారం అంటే ఈరోజు గురు పూర్ణిమ. దీన్నే వ్యాస పూర్ణిమగా కూడా వ్యవహరిస్తాం. అలాగే సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి జాతర. జూలై 24 బుధవారం, సంకటహర చతుర్థి. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. రవి శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం సింహ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. రవి సంచారం కూడా అత్యంత ప్రతికూలతని అర్ధాష్టం రవిగా కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో, ప్రభుత్వ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు కూడా ఆనందానికి దారితీస్తాయి. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో అవరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. శని సంచారం అత్యంత అనుకూలం. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి ఆదివారం అంటే ఈ రోజున గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ అక్షయ ఫలప్రదాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిన్న చిన్న విషయాలు పెద్దవిగా ఊహించుకొని సమస్యల్ని సృష్టించుకుంటారు. కాబట్టి ఆందోళన నియంత్రించుకోవాల్సినటువంటి సమయం ఇది. స్థిరత్వం, స్థితప్రజ్ఞత పెంచుకోవాల్సినటువంటి కాలం ఇది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. రవి సంచారం అత్యంత అనుకూలం. బుధ సంచారం ప్రతికూలం, మానసిక భీతిని కూడా కలిగిస్తుంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు, విదేశీ పరంగా పొందేటువంటి సంఘటనలు ఉంటాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి కార్యకలాపాలు విదేశీ పరంగా కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి సందర్భంగా వ్యాస భగవానుని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృషభ రాశి వారు ఓం శ్రీ సర్వలోకనాథాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక క్లేశాలు తొలగిపోతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. రవి సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. రాహు సంచారం అనుకూలతని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా వృత్తిలో పొందగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో భద్రతాభావం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆకస్మిక వ్యయం విస్మయాలకి దారితీస్తుంది.
మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చతురత ఉన్నప్పటికీ సంభాషణల విషయంలో సమస్యలు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తప్పనిసరి. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మిథున రాశి వారు ఓం శ్రీ పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం ప్రతికూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుజ సంచారం, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు స్థిరంగా కొనసాగిస్తున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కూడా సమాంతరంగా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతుంది. మహిళలకు శ్రమ అధికమవుతుంది. ఈ వారం శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలం. అష్టమ శని కారణంగా ఆకస్మిక విపత్కర పరిస్థితులు కూడా తారసపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఓం శ్రీ సనాతనాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం ప్రతికూలంగా ఉంది. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. రాహు సంచారం అత్యంత ప్రతికూలం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో అనుకూలత, గట్టి కృషితో మాత్రమే సాధించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో చెడు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతాయి. ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ ఆదిశంకరుని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో సింహరాశి వారు ఓం శ్రీ నిత్యాయ పరమాత్మనే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితిలో అత్యంత అనుకూలం. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వేగవంతమవుతాయి. రవి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం కూడా అత్యంత అనుకూలం. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. కేతు సంచారం జన్మస్థానంలో ఆరోగ్య ప్రతికూలతని కలిగిస్తుంది. రాహు సంచారం సప్తమ స్థానంలో సంబంధ బాంధవ్యాల విషయంలో విరోధాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శని సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి వ్యాస పౌర్ణమి సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో కన్యారాశి వారు ఓం శ్రీ యజ్ఞస్వరూపాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం అత్యంత అనుకూలం. కుజ సంచారం, బృహస్పతి సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలంగా మారతాయి. ప్రమాదకర పరిస్థితులను కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. బుధ సంచారం, శుక్ర సంచారం సామాన్యం. శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది.
అష్టమ స్థితిలో బృహస్పతి ద్వారా అవమానకర సంఘటనలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకుంటారు. తద్వారా సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. ప్రతిభ ఉన్నప్పటికీ కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది, అలసత్వం పెరుగుతుంది. ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో తులారాశి వారు ఓం శ్రీ శుద్ధ జ్ఞాన ప్రదాయకాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. బుధ సంచారం, శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. కేతు సంచారం ఆకస్మిక విషయాల్ని కలిగిస్తుంది. శని సంచారం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆకస్మిక విషయాలకు కూడా దోహదపడుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో స్థిరత్వం పెరుగుతుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఓం శ్రీ సిద్ధి బుద్ధిదాయకాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుక్ర సంచారం, బుధ సంచారం అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ధైర్య సాహసాలతో పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విరోధాలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రశాంతత తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు పొందటానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించటం, పూజించటం, స్మరించటం శ్రేయస్కరం. ఈ వారంలో ధనుస్సు రాశి వారు ఓం శ్రీ ఆరోగ్యదాయిన్యై నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రయోజనాలు చక్కగా అంచనా వేసి తద్వారా కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఏలినాడు శని ప్రభావం కొనసాగుతోంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించడం ద్వారా స్ఫూర్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. పిల్లల విషయంలో మంచి వార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు కూడా సునాయాసంగా అనుకూలతని పెంచుతాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మకర రాశి వారు ఓం శ్రీ సంతోషిదాయిన్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఏలినాడు శని ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు, సమస్యలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే రాహు సంచారం, కేతు సంచారం అత్యంత ప్రమాదకరం. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిగిస్తాయి. కుజ సంచారం, బృహస్పతి సంచారం అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ బృహస్పతి కూడా మానసిక వేదనలు కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. రవి సంచారం అత్యంత అనుకూలం.
మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా లభిస్తాయి, ప్రయత్నాలు ఫలిస్తాయి. శని సంచారం ఏలినాడు శని అయినప్పటికీ కూడా వక్ర స్థితి కాబట్టి అనుకూలతని పెంపొందింపచేసేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో కుంభరాశి వారు ఓం శ్రీ జగదానంద హేతవే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గ్రహ ప్రతికూలతని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులకి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకుని అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు, బాధ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. రుణ ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు లేదా రుణ ఒత్తిడి నుంచి విముక్తి పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మీన రాశి వారు ఓం శ్రీ సర్వజ్ఞాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి, ఆకస్మిక విజయాలు పొందగలుగుతారు. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆనందకర పరిస్థితులు గృహ విషయాల్లో, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొనాలని, ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కలిసి రావాలని గురు పూర్ణిమ సందర్భంగా, వ్యాస పూర్ణిమ సందర్భంగా శ్రీ వ్యాస భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ఆషాఢ పౌర్ణమి. దీన్ని గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమ అనే పేర్లతో పిలుస్తారు. ఇది వ్యాస భగవానుడి జన్మదినం. ఈరోజు వ్యాస భగవానుడిని ధ్యానం చేసుకోవటం ద్వారా, వ్యాం వేదవ్యాసాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గురు పౌర్ణమి నాడు పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని, దీన్ని శివ శయనోత్సవం అనే పేరుతో పిలుస్తారని వామన పురాణంలో చెప్పడం జరిగింది. అందువల్ల శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శనం చేసుకోవటం ద్వారా, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా, నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఆషాఢ పౌర్ణమి రోజు కోకిలా వ్రతం అనే పేరుతో అమ్మవారిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా వామన పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు జాతర సందర్భంగా అమ్మవారికి భక్తితో రకరకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వ్యాస భగవానుడు ఒక్క ఈ దేశానికే కాదు, ప్రపంచమంతటికీ కూడా సంస్కారం అందించినటువంటి మహాపురుషుడు ఆయన. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి ఓ వ్యాస భగవానుడా, పుల్లారవిందాయత పద్మనేత్ర. ఆయన యొక్క కన్నులు విచ్చుకున్నటువంటి తామర పువ్వులు ఎలా ఉంటాయో, ఆ రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నుల వైభవము కలిగిన వాడు ఆయన. ఏనత్వయా భారత తైల పూర్ణ, ఆయన ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ దీపమే వెలుగు, ఆ దీపమే అంధకారాన్ని పోగొడుతుంది. అదే భారతము అనేటటువంటి తైలాన్ని నింపినటువంటి దీపాన్ని వెలిగించి ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప, నీవు లోకానికంతటికీ కూడా జ్ఞానాన్ని కృప చేసినటువంటి మహాపురుషుడవు కాబట్టి నీకు నేను నమస్కరించుచున్నాను అని నమస్కరిస్తాం. వ్యాస భగవానుడు లేనినాడు అసలు వేద విభాగం లేదు.
వేద విభాగం లేనినాడు కలియుగంలో ఉన్నటువంటి అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు వేదం చదివేటటువంటి అవకాశమే లేదు. వేదం చదివే అవకాశమే లేనప్పుడు ప్రమాణమే తెలియదు. ప్రమాణమే తెలియనప్పుడు జీవితానికి దిశానిర్దేశకత్వమే ఉండదు. అందుకే వ్యాస భగవానుణ్ణి పక్కన పెట్టి చూసిన నాడు అసలు మనం జీవించి ఏ ప్రయోజనాన్ని సాధించాలో మనకు అర్థం కానటువంటి ఒక అంధకారబంధురమైనటువంటి స్థితి యందు పడిపోతాం. ఆ స్థితి నుంచి తప్పించి మనని ఈశ్వర పదంలో నడిపించడానికి కావలసినటువంటి భక్తిని సమకూర్చి మహాభారతాంతర్గతంగా ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించి అష్టాదశ పురాణములనిచ్చి వేద విభాగం చేసి బ్రహ్మసూత్రములను రచించి నలుగురు శిష్యులకి వేదాల్ని పురాణాల్ని ఉపదేశం చేసి వారి చేత మళ్ళీ లోకంలో వేదవ్యాప్తిని పౌరాణిక వాంగ్మయ వ్యాప్తిని చేయించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడు. ఆయన యమునా నదీ తీరంలో పుట్టినవాడు, పుడుతూనే నల్లని శరీరంతో పుట్టినవాడు కనుక ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని ఒక పేరు. ఆయన శుకబ్రహ్మ వంటి మహాపురుషుడికి జన్మనిచ్చాడు. అందుకే భాగవతం చెప్పడము అంటే ఆ అధికారము కలిగిన వారు తప్ప జ్ఞానం ఆ భాగవతం చెప్పడం కుదరదు అని భాగవతం ఒక్కటే శుకమహర్షి ఒక్కరే లోకంలో ప్రచారం చేశారు. కారణం ఏమి అంటే ఆ జ్ఞానమునకు చేరుకున్న వారు తప్ప భాగవతాన్ని అసలు అందించలేరని. పుట్టుకతో అంత వైరాగ్యము, అంతటి జ్ఞానము, అంతటి భక్తి కలిగిన ఒక మహాపురుషుడికి జననమీయగలిగినటువంటి తండ్రిగా వ్యాసుడు సుస్థిరమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నవారు. అసలు సనాతన ధర్మమునకు సంబంధించినంత వరకు విశేషంగా లోకంలో ఉండేటటువంటి జనుల్ని ధర్మపథం వైపు నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి గ్రంథములుగా పరిగణింపబడి ప్రచారంలో ఉన్నవి రామాయణ భారత భాగవతములే. అందులో శ్రీరామాయణం అంతా సూర్యవంశాన్ని వర్ణించింది. సూర్యవంశాన్ని వర్ణించినటువంటి వారు వాల్మీకి మహర్షి. చంద్రవంశాన్ని మహాభారతంలో వర్ణించినటువంటి వారు వ్యాస భగవానుడు. అది కాక సాక్షాత్తు జ్ఞానఫలముగా వర్ణింపబడినటువంటి భాగవతాన్ని లోకానికి అందించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడే. మహాభారతం పంచమ వేదము అని పిలువబడింది, 5వ వేదము అన్న స్థాయిని పొందింది. ఇన్ని ఇచ్చినటువంటి వ్యాసుడికి గురువులందరి పనుపున పూజ చేసి వ్యాస భగవానుణ్ణి తప్పకుండా స్మరించి తీరకపోతే సంవత్సరంలో ఒక రోజున అంతకన్నా ఘోరమైనటువంటి అపచారం లోకంలో ఇంకొకటి లేదు. గురువుగారికి నమస్కారం చేయడానికి రావయ్యా అంటే మా అమ్మాయి పెళ్ళి ఉందండి, మా అబ్బాయి పెళ్ళి ఉందండి, లేకపోతే మా బంధువుల గృహప్రవేశం ఉందండి అంటాడేమోనని గురువుల తరపున వ్యాస భగవానుడికి పూజ చేసేటటువంటి రోజులుగా మనకి ఆషాఢ శుద్ధ పూర్ణిమని నిర్ణయం చేశారు ఋషులు.